ఇంత గొప్ప దేవుడు మనవాడు, ఇంత గొప్ప దేవుడు మనతోడు, ఇంత గొప్ప దేవుడు మన పక్షమున ఉండగా ఈ 2024 to 2029 సీజన్ అంతా యేసు నామములో ఆయన యందే మనము ఆనందించదుముగాక. ఆయన యందే నిలకడ కలిగి అబ్బా తండ్రి అని ఎప్పుడు పిలుచుచూనే ఉండదుముగాక. ఆయన నామాన్ని మహింపరుస్తూనే ఉండదుముగాక. ఆయన చిత్తం ఏంటో లోతుగా తెలుసుకొని ఆయన చిత్తాన్ని బట్టే అన్నీ చేసేదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. What a wonderful God is our God. So are we receiving, are we hearing the word of God? Are we hearing the voice of the Lord? దేవుని వాక్యాన్ని వింటున్న మనము గ్రహిస్తూ ఉన్నామా? ఆయన స్వరాన్ని మనం వింటూ ఉన్నామా? ఈ కాలానికి ఇది చాలా చాలా అవసరమైనది. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన ఎటెటెటో వెళ్ళిపోతూ ఉంది. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనిషి ఆలోచన మితిమీరి వెళ్ళిపోతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఈ సందేశం కావాలి, ఈ శుభ సందేశం కావాలి. అదేంటో తెలుసా? దేవుడు నీ తోడు, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడే నీ పక్షమున ఉంటే నీకు విరోధిగా ఉన్నవాడు ఎవడు? నువ్వు ఆలోచించుకో. నీకు విరోధముగా ఉన్న కార్యం ఏది? నీవు ఆలోచించుకో. నీకు విరోధముగా ఉన్న ఆయుధం ఏంటి? చెప్పగలవా నీవు? ఆయన సన్నిధిలో నిలుచొని ఆయన వైపు చూస్తూ నీవు ఈ విషయాలు ఆలోచిస్తే ఇవన్నీ కూడా తేలిపోతాయి. నీకు తెలుస్తుంది, నాకు విరోధమైన వాడు ఉన్నా కూడా ఆయన ముందు వాడు అసలు ఏమీ కానివాడు. నాకు విరోధమైన కార్యాలు చాలా ఉన్నా కూడా ఇవన్నీ కూడా తేలిపోయేవే. నాకు విరోధముగా ఎంతోమంది ఎన్నో ఆయుధాలను ప్రయోగించారు, కానీ అవేవి నాకు వ్యతిరేకముగా పని చేయవు. ఎందుకంటే యేసుక్రీస్తే నా పక్షమున ఉన్నాడు. యుద్ధము చేయు యెహోవాయే నా చేత యుద్ధము జరిగించుటకు నా పక్షమున ఉన్నాడు. యెహోషువకు విజయమును అనుగ్రహించిన యెహోవా దేవుడే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే నా పక్షమున ఉన్నాడు. సైన్యమును వేసుకొని మరి నా పక్షమున ఉన్నాడు. ఏ సైన్యమైనా సరే ఈ సైన్యము ముందు నిర్వీర్యమైపోవలసిందే. బికాస్ దిస్ ఈజ్ అ హెవెన్లీ ఆర్మీ, బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ గాడ్. ది ఆర్మీ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ బిహాఫ్. ద గాడ్ ఆఫ్ హోస్ట్స్ ఈజ్ ఆన్ యువర్ బిహాఫ్. గాడ్ ఆఫ్ ఆర్మీస్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. నీ పక్షమున ఉన్నది ఆర్మీస్ దేవుడే, హెవెన్లీ ఆర్మీస్ దేవుడే నీ పక్షమున ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యము ద్వారా నీవు ఆదరింపబడి, ధైర్యపరచబడి, ఇంకా ఇంకా నీవు బలపరచబడాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా, ఎవరు రూలర్స్గా ఉన్నా, ఓకే, అది నేషనల్లో కానీ అది స్టేట్లో కానీ ఎలాంటి వారు వచ్చినా మన దేవుడు మారడు. ఆయన బిడ్డలుగా ఉన్న మనము మారము. గవర్నమెంట్స్ మారితే నీ జీవితం మారిపోతుందని గ్యారంటీ లేదు. పాలకులు మారితే, పాలించువారు మారితే ఎన్నో మరుగుపరచబడతాయని గ్యారంటీ లేదు. కానీ నీకు ఇవ్వవలసిన అష్యూరెన్స్ నీ దేవుడు నీకెప్పుడో ఇచ్చేస్తాడు. మన దేవుడు మనకివ్వాల్సిన గ్యారంటీ ఎప్పుడో యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమునందు, ఆయన ప్రశస్తమైన రక్తమునందు, ఆయన చేసిన నూతన నిబంధన యందు, మనందరితో చేసిన నిబంధన ద్వారా ట్రూ గ్యారంటీ, ట్రూ అష్యూరెన్స్ని, నిజమైన హామీని, నిజమైన వాగ్దానాన్ని, నిజమైన జీవితాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని మన యేసయ్య, మన తండ్రి అయిన దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చేశాడు. అందుకే ఒక వండర్ఫుల్ థింగ్, ఇఫ్ యూ కెన్ కమ్ డౌన్ Romans chapter 8 verse 32, we can go through it. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నాము. అయితే 32ను కూడా మనం చూడగలిగితే ఒక వండర్ఫుల్ థింగ్ మనకు బోధపడుతుంది. అదేంటో మనం చూద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు మన దేవుడు
ఆయనతో పాటు అనగా యేసయ్యతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని వ్రాయించాడు. తండ్రి అయిన దేవుడు అడిగితే ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఆయనే ఇప్పుడు మనల్ని అడుగుతూ ఉన్నట్లుగా ఉంది ఈ లేఖనము. ఈ వాక్యం అంటుంది, మన అబ్బా తండ్రి మనందరి కొరకు తన సొంత కుమారునే ఇవ్వడానికి ఏమీ ఆలోచించుకోలేదంట. అంటే తన సొంత కుమారుని మనందరి కొరకు బలియాగముగా అర్పించుకోవడానికి కూడా ఏమాత్రం ఆలోచించుకోని వాడు. ఆయననే కాక ఆయనతో పాటు ఈ భూమిపైన ప్రతి కాలమునకు మనకు కావలసిన ఏదైనా కానీ, అది ఆత్మ సంబంధమైనదైనా, అది భూ సంబంధమైనదైనా, అది కుటుంబ వ్యవహారాలైనా ఏదైనా కూడా ఆయన మనకు అనుగ్రహించుటకు ఎందుకు వెనుకాడుతాడు? ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, ఆయనతో పాటు మన తండ్రి అయిన దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని ఎప్పుడో అనుగ్రహించేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు యేసు నామములో యేసయ్యతో పాటు ఆయన సొంత కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు మనకు అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ మనకు ఇవ్వబడ్డాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. Romans 8:32 says, I have given. ఆయన ఇచ్చి వేసను, ఆయన అనుగ్రహించేశాడు. నీవు దానిని నీ మనోనేత్రములతో చూడు, నీ హృదయంతో చూడు, నీ ఆత్మ ద్వారా వాటిని నీవు గ్రహించు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా! వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. మన తోడుగా ఉండి, మన పక్షమున ఉండి, యుద్ధము జరిపించి విజయాన్ని అనుగ్రహించిన దేవుడు మనకు కొదువ కొరత లేమి కలిగేలాగా చేస్తాడా? అందుకే కదా ఆయన ఇంతకుముందు అన్నాడు, నేను మంచి గొర్రెల కాపరిగా, ప్రధాన గొర్రెల కాపరిగా నేను ఆయన నాకు ఇచ్చిన వారందరికీ ఉన్నాను. నేను వారిని గట్టిగా పట్టుకొని ఉన్నాను. వారికి ఏ కొదువ కొరత ఉండదు. నేను మీ కాపరిగా, మీకు లేమి కలుగదు. నేను మీ కాపరిగా మీకు సమృద్ధినే ఇస్తాను. ఎందుకంటే పచ్చిక బయళ్ళలో నేను నిన్ను పరుండ చేస్తాను. పచ్చిక బయళ్ళలోనే మీరు మేత మేస్తారు, మీరు మేసెదరు. హల్లెలూయా! ఇర్మియాలో ఉంది, మంచి దొడ్డిలో మనకు మేత కలిగి ఉండినట్లు ఆయన మనల్ని నడిపించు కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధముగా ఆయన ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడి మనకు అభయాన్ని, మనకు ధైర్యాన్ని, అలాగే విశ్వాస నిరీక్షణలు మరొక్కసారి ఆయన అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తుతో పాటు మనకన్నీ కూడా ఇవ్వబడ్డాయి. మనము ఇంకా పొందుకోలేకుండా ఉన్న స్థితి ఏదైనా ఉంటే, మనం ఇంకా పొందుకోనివి ఏదైనా ఉంటే, అది ఈ టైంలో మనము సమృద్ధిగా యేసు నామములో పొందుకొనేదముగాక. So God, let us look upon our God. Let us look unto the Lord for everything.